ఏ దానం చేస్తే ఇక దానం పుచ్చుకోవాల్సిన అవసరముండదు అంటే అది విద్యాదానం ఒక్కటే. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బుంటే లాగేసుకుంటారు, కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు చిన్నప్ప. నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనుకుంటే బాగా చదువుకుని ఓ అధికారం సంపాదించి ఆ అధికారంలో కూర్చో. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న ఆర్యోక్తిని బట్టి విద్యావంతులు ఎక్కడైనా గౌరవింపబడతారు, వారి కాళ్ల మీద వారు నిలబడగలుగుతారు. అందుకే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన బాలబాలికల విద్యాభ్యాసం కోసం వనరులు వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఎందరో విద్యార్థులకి ప్రతి ఏడు ఈ స్కాలర్షిప్ను అందిస్తోంది కళామందిర్ ఫౌండేషన్. 75% మార్కులతో ఉత్తీర్ణత సాధించి చదువులో ఆసక్తి చూపిస్తోన్న విద్యార్థులను ప్రత్యేక స్క్రూటినీలో గుర్తించి వారికి ఈ స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతోంది. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. ఇప్పటి వరకు 3000కు పైగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే అదృష్టం కళామందిర్ ఫౌండేషన్కి లభించింది. 5 లక్షల రూపాయల మొత్తంతో మొదలైన ఈ స్కాలర్షిప్ ప్రదానం పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి, పెరుగుతున్న ఫీజులను బట్టి ప్రతి ఏడూ పెంచుకుంటూ వస్తోంది. ఈ సంవత్సరం స్కాలర్షిప్స్ నిమిత్తం ఏకంగా 1,20,00,000 రూపాయలు కేటాయించింది కళామందిర్ ఫౌండేషన్. కళామందిర్ ఫౌండేషన్ స్కాలర్షిప్లతో వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. కళామందిర్ ఫౌండేషన్ గ్రాండ్ స్కాలర్షిప్ చెక్ని ఆవిష్కరించవలసిందిగా అతిథులను వేదిక మీదకు ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది కళామందిర్ ఫౌండేషన్.